నేను ఒక బండిని గుద్దాను, ఖచ్చితంగా వెంటనే కేసు పెట్టాలి, తప్పేం లేదు. ప్రాణాలు పోతే ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు, తప్పే లేదు. నేను వెళ్తున్నప్పుడు గబక్కన ఎవరో నా వైపు మొహం చూస్తూ వెళ్ళి దేనికో గుద్దుకున్నారు, దానికి నాతేంటి సంబంధం అవుతుంది? అప్పుడు అంతకైతే గనక ఏమయ్యా నువ్వు అతని కేసు చూసావన్న చేతులు ఊపావా, లేకపోతే అతన్ని ఇటు రమ్మనమని కేకేసావా, నీ వైపు వస్తూనే అతను చనిపోయాడా? ఇది పోలీస్ ఎంక్వైరీ చేయాలి సహజ సిద్ధంగా. ఇప్పుడు ఇతని విషయంలో ఏం జరగాలి? మన ఏదైతే అల్లు అర్జున్ విషయంలో ఏం జరగాలి? నోటీస్ ఇచ్చి నువ్వు అసలు తెలుసా నీకు అక్కడ పర్మిషన్ లేదని, లేదా మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగ చేతులు ఊపావు, ఇట్లాంటి కాన్సెప్ట్ అక్కడ ప్రశ్నలు జరిగి ఆ తర్వాత అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. కానీ అదేమన్నా జరిగిందా? నథింగ్. ఏం జరిగింది? ప్రాక్టికల్గా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు, అరెస్ట్ చేసేసారు, సింపుల్గా జైలుకు పంపించేశారు. ఎవరి కోసం? ఎవరి కళ్ళల్లో సంతృప్తి కోసం తెలియదు. మరి మోహన్ బాబు మీడియా అందరినీ ఏది టోటల్ లైవ్లు నడుస్తున్నాయి, పోలీసులు అక్కడే ఉన్నారు, వాళ్ళందరి సమక్షంలోనే బౌన్సర్లు కొట్టుకున్నారు. చివరికి మీడియా తలకాయ పగిలింది, రంజిత్కి భారీగా దెబ్బ తగిలింది. కానీ ఆయన విషయంలో మీ జోలికే పోలే. కనీసం నిన్న ఆయన అంతటా ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం, మీడియా క్షమాపణ, అట్లాగే రంజిత్కి క్షమాపణ, అయిపోయింది. ఇప్పుడు అదే మొక్క అంటే అక్కడ చావు కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. ఎస్, కరెక్ట్. అయితే అతని పాత్ర ఏంటి అన్నటువంటిది, అది సంజయ్ థియేటర్ యాజమాన్యం పాత్ర అన్నటువంటిది మరొక కాన్సెప్ట్. ఇక్కడ సమస్యల్లా ట్రీట్ చేస్తున్న తీరు, ఇప్పుడు హైడ్రాలో రేవంత్ కుటుంబానికి బంధువులకు సంబంధించినటువంటి దానికేమో నోటీసులు ఇచ్చి విచారణ చేసి వదిలేస్తారు, అదే వేరే వాళ్ళ ఏమో కూల్చి అవతల పడేస్తారు. ఇలాంటివి ప్రజలు చర్చించుకోరా? ప్రజలకి ఇవి అర్థం కావా? ఇది $1 మిలియన్ ప్రశ్న.